ఇజ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాదు. నువ్వెవరి మీద ఆధారపడుతున్నావు? మనుషుల మీద ఆధారపడినట్లుగా దేవుని మీద ఆధారపడటానికి వీల్లేదు. నువ్వు దేవుని పైన ఆధారపడుతున్నావంటే నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, హీ ఈజ్ ద మోస్ట్ రెవరెంట్ గాడ్. ఆయన దగ్గరికి వస్తున్నావంటే వణుకుతోనూ భయముతోనూ ఆయన దగ్గరికి రావాలి తప్ప, నీకు ఆ గ్రహింపు లేకుండా, ఆ జ్ఞానము లేకుండా ఏదో లోకస్తులందరూ చెప్పారు పాపం చేసినా క్షమిస్తానని చెప్పి, కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు జీవించి యేసయ్యా మీకు వందనాలు, మీ రక్తంలో కడగండి అంటే మా పాపాలన్నీ పోతాయండి. కాదు కాదు. నిన్ను పిలిచిన దేవుడు దేని కొరకు పిలిచాడు? నీవు ఆయన పైన ఆధారపడి పరలోక రాజ్యములోనికి రమ్మని పిలిచాడు. నువ్వు దేని కొరకు ఆయన దగ్గరికి వచ్చావు? నా కష్టాలు తీరిపోవాలి, నా పిల్లలు బాగుండాలి. మంచిదే, నీ పిల్లలు బాగానే ఉంటారు. నువ్వెక్కడ ఉంటావు? నీ పిల్లల కోసం ఏడ్చావు, నువ్వు గోల్ చేసావు, వాళ్ళు బాగానే ఉంటారు. ఏది? లోకానుసారంగా. మరి నువ్వెక్కడ ఉంటావు? ఆలోచన చేస్తున్నామో దేని కొరకు దేవుని దగ్గరకు వస్తున్నామో మనం గుర్తించాలి. దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు నీ పక్షంగా ఒక కార్యము జరిగించాడు, ఆయన ప్రాణమునే నీ కొరకు పెట్టాడు. ఇప్పుడు దేవుడు నీ బాధ్యతను గురించి మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం పట్ల బాధ్యత లేకుండా దేవుని ఆశీర్వాదం కొరకు ఏడ్చి గొడవ చేస్తున్నావు. ఇది అసలు ఎంతవరకు కరెక్ట్? నా సన్నిధిలో నా గడప దగ్గర మీరు కాచుకొని ఉండండి అని చెప్తుంది వాక్యం. వాళ్ళకి మందిరం ఉందే, నువ్వే మందిరం కదా. నువ్వు ప్రతిరోజు నీ మందిరం ఎలా ఉందో నువ్వు చూసుకోవాలి కదా. నీ మందిరములో దేవుని వాక్యం అనేటువంటి వెలుగుందో లేదో చూసుకోవాలి కదా. దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు ఒక ఆశీర్వాదం ఇస్తే ఆ ఆశీర్వాదమును బట్టి మరింత దేవునికి దగ్గరగా, దేవునికి విధేయత చూపుతూ, దేవుని యందు విశ్వాసములో ప్రతిరోజు ఎదుగుతూ, దేవుని యొక్క ప్రవక్తలు, దేవుని యొక్క దాసుల ద్వారా చెప్పబడుతున్నటువంటి ప్రతి ఆజ్ఞను జాగ్రత్తగా గైకొనేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఒక కంఫర్ట్ దొరికినప్పుడు మనము ప్రార్థన చేయడానికి లేగలేకపోయామనో, వాక్యము చదవడానికి సమయం ఇవ్వలేకపోయామనో, నువ్వు ఆలోచన చేయి. దేవుని నిర్లక్ష్యము చేసి నీ సమయాన్ని ఎలా వృధా చేస్తున్నావు? నేనేమంటానంటే, నీ డబ్బు బంగారము కంటే నీ సమయము దేవునితో గడపడమే విలువైనదే. అది కోల్పోయిన రోజున ఆ తరువాత రావలసినటువంటి ఆశీర్వాదాలు ఏవి నీకు రావు. ఇది తెలియక చిన్న కంఫర్ట్స్ రాగానే దేవుడు అంటే నిర్లక్ష్యము పెరిగిపోయి మన ఇష్టం వచ్చినట్టు పడుకొని, మన ఇష్టం వచ్చినట్టు లేచి, మన ఇష్టం వచ్చినట్టు తిరిగి సమయాన్ని అంతా పాడు చేసుకుంటాం. దేవునికి యుద్ధం చేయించి మనల్ని యుద్ధంలో గెలిపించడానికి ఎంతమంది కావాలి? నువ్వు దేవుని మాట వింటే నువ్వు ఒక్కడివి నిలబడితే చాలు కదా, ఆయనే నీ పక్షముగా యుద్ధం చేసి నిన్ను గెలిపిస్తాడు కదా.